హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పచ్చి చేపల పులుసు అయితే చూపిస్తున్నాను. సో పులుసు చేయడం అయితే చూపించట్లేదు. ఓన్లీ పచ్చి చేపలు వచ్చేసి మ్యాగ్నేట్ చేసి 2 అవర్స్ తర్వాత అయితే పులుసు పెట్టుకుంటే, మనం రెగ్యులర్గా పులుసు అయితే పెడతాం కదా, అలా పెట్టుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. సో సూపర్ టేస్ట్ అనమాట. మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ ఫిష్ వచ్చేసి బొచ్చలండి. సో ఈ ఫిషెస్ వచ్చేసి లైవ్లో అయితే తీసుకొచ్చాము చూడండి. ఫ్రెష్వే, చనిపోయిన చేపలు కావు, బతికిన చేపలే. దాని పేరు ఏం పేరు? అదే ఇవి చిన్నవి బంగారు తీగలు, చిన్నవి బంగారు తీగలు, అవన్నీ బొచ్చలా? బంగారు తీగ ముళ్ళు తక్కువ ఉంటుంది కదా. బంగారు తీగలు చిన్నగా ఉన్నాయి, బొచ్చల కంటే తక్కువ ఉంటాయి ముళ్ళు దాంట్లో. కేజీ 240 కేజీన్నర ఉండేటట్టు ఇంటికి తక్కువ అయిపోతుంది. సో చేప వచ్చేసి కేజీన్నరది అయితే తీసుకున్నాము. దీని పేరు బొచ్చ అంట. బొచ్చలో ముళ్ళులు ఎక్కువ ఉండవంట. బంగారు తీగలు అయితే ముళ్ళులు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇదైతే తీసుకున్నాం. బొచ్చ కిలోన్నర ఉంది. సో ఇది మంచిగా కట్ చేసి క్లీన్ చేసేది ఇచ్చారు మాకు. చూడండి ఎలా కట్ చేస్తున్నారు పీసెస్. ఫ్రైకిను ప్లస్ పులుసులోకి కాబట్టి ఇలా కట్ చేస్తున్నారు. మంచిగా ఫ్రెష్గా ఉన్నాయండి చేపలు వచ్చేసి. బతికిన చేపలు తీసుకుంటే ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. అట్లాగే ఐస్లో పెట్టినవి తీసుకుంటే కనుక ఫ్రెష్గా ఉండవు, అవి చనిపోయి ఉంటాయి. కాబట్టి ఈ బతికిన చేప పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి ఈ ఫిష్ని ఎలా మ్యాగ్నేట్ చేయాలన్నదే ప్రత్యేకంగా ఈ వీడియో పెడుతున్నాను. పులుసు సో బాగా కడిగి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా కొంచెం అల్లం వెల్లిగడ్డ, కొంచెం పసుపు, అట్లా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్, దాంతోపాటు కారం పొడి కూడా. ఎంత వాళ్ళు క్లీన్ చేసి కూడా మనం క్లీన్ అయితే వేసుకుంటే మాత్రం మనకు కారం పొడి ఉంటుంది కదా. సో నేనైతే మంచిగా ఇదంతా వేసి కూడా ఇంకో స్పూన్ వేస్తున్న కారము. చిన్న స్పూన్ కదా 3 వేసిన. అట్లాగే ఒక హాఫ్ నిమ్మ చెక్క గింజలు తీసి అయితే వేసుకోవాలి. సో నిమ్మకాయ కూడా పిండుకున్నాం కదా. ఇప్పుడైతే మొత్తం కలిపి ఇట్లా మొత్తం అయితే ముక్కలకి పట్టేలాగా అయితే కలుపుకోవాలి. చూడండి కారం ఉప్పు బాగా ముక్కలకి అయితే పట్టుకోవాలి. అట్లా పట్టే వరకు కలుపుకున్న తర్వాత ఒక 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. ఈ పులుసు వీడియో ఎందుకు పెట్టట్లేదు అనంటే, పులుసు ఆల్రెడీ మనం ఎలా చేస్తామో సేమ్ యాజ్ టీజ్గా అలాగే చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా కలిపి పెట్టుకోవడం వల్ల ఫ్రిడ్జ్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 అవర్స్, మ్యాక్సిమం 2 అవర్స్ అయితే కంపల్సరీ ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ మ్యాగ్నెట్ వీడియోనే పెట్టాను, పులుసు వీడియో అయితే పెట్టలేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.